एआईसीसी के तर्जुमान डॉक्टर श्रवण दासोजो ने केटीआर से जेएमसी इंतखाबात से कबल सियासी चालों को रोकने का मुतालबा किया। एआईसीसी स्पोक पर्सन डॉक्टर श्रवण दासोजो ने एक प्रेस मीट मुनक्किद करते हुए मीडिया से खिताब में कहा कि जेएमसी इंतखाबात से कबल हुक्मरान टीआरएस पार्टी शहरियों को प्रॉपर्टी टैक्स में 50% छूट देने का ऐलान करके सियासी चालें चल रही हैं। एआईसीसी के तर्जुमान डॉक्टर श्रवण ने तनकीद भी की। उन्होंने इस स्कीम के अचानक ऐलान के वक्त पर सवाल उठाए और इल्जामात लगाए और कहा कि यह सिर्फ हैदराबाद के शहरियों को आवाम को मुतासिर करने के लिए किया गया है। दीपावली नाडु पंडग पूटैना सरे मीडिया मित्रुలకు కెమెరా జర్నలిస్టులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। రెండవది మీడియా ఇవాళ సమావేశంలో ఉన్న మిత్రులు కావచ్చు, లేకపోతే మీడియా మీ యజమాన్యాలకు, పాత్రికేయ సిబ్బందికి, ఎడిటోరియల్ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। నిన్న కల్వకుంట్ల తారక రామారావు గారు ఆగమేఘాల మీద పత్రికా సమావేశం పెట్టి మరోసారి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను మోసం చేయడానికి అన్నట్లుగా ఆస్తి పన్నుపై 50% రిబేట్ అని, తర్వాత శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు 3000 రూపాయల జీతాల పెంపు అని చెప్పని, తర్వాత ఇంకా ఎవరైనా వరద బాధితులు మిగిలినట్టయితే వాళ్ళకి అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పని చేపలకు ఎరేసినట్టుగా మళ్ళా జిహెచ్ఎంసీ ఓటర్లను కొనుగోలు చేసేందుకోసం అన్నట్టుగా ఒక చిల్లర ప్రయత్నం నిన్న కేటీఆర్ గారు చేసినారు। దుబ్బాకలో ముఖం మీద గుద్దిళ్ళు తెలంగాణ ప్రజలు, దుబ్బాక ప్రజలు మరీ ముఖ్యంగా ఒక గుద్దిళ్ళు గుద్దగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా అదే రకమైన గుద్దుతారేమన్న ఒక భయంతో వాళ్ళ ప్రజలను ఎట్లా మభ్యపెట్టాలా, ఎట్లా డబ్బులు పెట్టి కొనుక్కోవాలా అనేటువంటి ఒక చిల్లర రాజకీయం ఇవాళ చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది। దాంట్లో మొట్టమొదటి అడుగు ఏంటంటే 550 కోట్ల రూపాయలు వరద నిధి కోసం ఇస్తున్నామని, వరద సహాయ నిధి కోసం ఇస్తున్నామని చెప్పని దాంట్లో ఒక 200 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దొబ్బుగలిగారు। అది కాకుండా ఒకళ్ళకి 2000, ఒకళ్ళకి 3000 ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా వరదలో మునగకపోయినా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు డబ్బులు వచ్చేసి ఒక రకమైనటువంటి ఒక డబ్బు రాజకీయానికి, ఒక చిల్లర రాజకీయానికి టీఆర్ఎస్ పార్టీ తెరవేసింది। దాన్ని కొనసాగింపుగా ఇవాళ ఓట్ల బిచ్చగాడు ముందుకు వచ్చినట్టుగా ప్రజలు ఏదో వాళ్ళు ఏదో చేపలైనట్టు వాళ్ళకి ఎరవేసి మేము ఓట్లు కొనుక్కోవచ్చు అన్నట్టుగా ఇవాళ ముందుకు వచ్చేసి ఆస్తి పన్ను అని చెప్పని, రద్దు అని చెప్పని మిగతా 2 వాగ్దానాలతో ముందుకు వచ్చినారు। ఇది నీచ రాజకీయం, చిల్లర రాజకీయం, కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకోసం మాత్రమే కేటీఆర్ గారి ప్రయత్నం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది। గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు కూడా ఈ మోసాన్ని అర్థం చేసుకోవాలని చెప్పని పండుగ పూట మీకు చేతులెత్తి నమస్కారం చేసి తెలియజేస్తాం। ఇవాళ 100 రోజుల్లో 100 పనులు అని చెప్పిండ్రు, రకరకాల రీతిలో రకరకాల వాగ్దానం చేసినారు। ఏమీ లేకుండా మసిగూసి మారడికాయలు చేసి హైదరాబాద్ లో వేడి పండు చూడు, మేలిమయ్యుడు, కొట్ట విప్పి చూడు, పురుగులు అన్నట్టుగా కేవలం రంగురంగుల బల్బులతోటి హోర్డింగ్లు పెట్టి, మెట్రో మీద హోర్డింగ్లు పెట్టి, లేకపోతే దుర్గం చెరువు మీద బ్రిడ్జి కట్టి ఏ వాగ్దానాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజల యొక్క జీవితాలతో చెలగాట మాడినటువంటి ఈ చిల్లర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మళ్ళా ప్రజలను కొనుగోలు చేయడం కోసం అన్నట్టుగా ఈ మూడింటిని ముందుకు పట్టుకొచ్చిన విషయాన్ని మేము ప్రజల ముందు ప్రశ్నించేందుకని చెప్పని వాడి పత్రికా సమావేశం స్పష్టమైంది। ఇవాళ ఆస్తి పన్నుని 50% రద్దు చేసిన అని చెప్పని ఎలక్షన్ ఓట్లు ఇంకా నోటిఫికేషన్ ఒక 2 రోజులు అయితే నోటిఫికేషన్ వస్తుంది। ఈ వచ్చిన ఈ 2 రోజుల ముందు మాత్రమే, నోటిఫికేషన్ వచ్చే ముందు మాత్రమే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి అనేటువంటి దృక్కోణంతో కాకపోతే ఏ రకంగా ప్రజలపైన ప్రేమ లేకుండా ఇవాళ ఈ రకమైన అనౌన్స్మెంట్ చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం। మరి ఏమైనా 5 ఏళ్ళ నుంచి కదా జిహెచ్ఎంసీ అధికారులు నిలబెడతా ఉన్నారు, మరి ఆస్తి పన్ను ఎందుకో పేదవాళ్ళకి తగ్గియాలా, 15,000, 10,000 రూపాయలు వాళ్ళకు తగ్గియాలని ఆలోచన ఎందుకు అప్పుడు లేదు, ఇవాళ ఎందుకు వచ్చింది అంటే వీళ్ళు సంఘాలు గుద్దుకుంటారు, మాకు 50% రిబేట్ వచ్చింది కదా, సంఘాలు గుద్దుకుంటారు, మాకు ఓట్లు వేస్తారని చెప్పి అనుకుంటారు। సంఘాలు గుద్దుకోరు కేటీఆర్ గారు కర్రలు కాల్చి వాళ్ళ వాద పెట్టడానికి దుబ్బాకలో ఎట్లయితే ప్రజలు సిద్ధమైనో గ్రేటర్ హైదరాబాద్ లో కూడా అదే విధంగా ప్రజలు టీఆర్ఎస్ ను పాతాళంలో తొక్కడానికి వాళ్ళ సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। ప్రేమ ఉంటుంటే
ప్రజల తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మరీ ముఖ్యంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక పక్కన ఒక దొరవలు, ఒక దోపిడీదారులు, ఒక లైసెన్స్ లూట్ లెక్క ఎల్ఆర్ఎస్ పేరు మీద ప్రజలు కష్టపడి నానా ఇబ్బందులకు గురై చెమటోడ్చి అప్పుడెప్పుడో 10,000 20,000 రూపాయలు పెట్టుకుని వాళ్ళు ప్లాట్లు కొనుక్కుంటే దాని మీద ఇవాళ 50,000 60,000 రూపాయలు ఎల్ఆర్ఎస్ కింద ఒక చేతి నుంచి పైసలు దట్టుకుంటాడట, ఇంకో చేతి నుంచి అట 50% ట్యాక్స్ పెట్టిస్తారంటే ఇది ప్రజల మీద ప్రేమ ఉన్నట్ట? కేటీఆర్ గారు నిజంగా మీకు కనుక ప్రజల మీద ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఇమీడియట్ గా రద్దు చేయి, లేదు జీరో ఫీజు తోటి ₹1 కూడా తీసుకోకుండా మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులరైజ్ చేయి, నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే. అప్పుడు నిజంగా ప్రజలకు పైన మీకు ప్రేమ ఉన్నట్టు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు తప్ప ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి రిబేట్ కేవలం ప్రజలు ఓట్లేసే యంత్రాలు, అమాయకులు, వాళ్ళ చెవులో పూలు ఉన్నాయి, వాళ్ళని చేపల లెక్క పట్టుకోవచ్చు అనే ప్రయత్నం చేస్తా ఉన్నావు. కానీ ఎల్ఆర్ఎస్ పేరు మీద నువ్వు చేస్తున్నటువంటి ఒక దోపిడిని ప్రజలు విస్మరిస్తారు అని చెప్పని అనుకుంటే నీ అమాయకత్వం అవుతుంది, మీ నాయకత్వం యొక్క అమాయకత్వం అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అమాయకత్వం అవుతుంది అని చెప్పని గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక చేతితో ఎల్ఆర్ఎస్ పేరు మీద దోపిడీ చేసుకొని మరో పక్కన ఆస్తి పన్ను పైన 50% రిబేట్ ఇస్తున్నటువంటి ఒక టీఆర్ఎస్ కేటీఆర్ కేవలం మీ ఓట్ల కోసం మాత్రమే ఈ రకమైన మధ్య పెట్టే రాజకీయాలు చేస్తా ఉన్నాడు. దయచేసి వీళ్ళకి అరువులాంటి వాద పెట్టండి. ఒకవేళ కేటీఆర్ దగ్గర చిత్తశుద్ధి ఉన్నట్టయితే పోండి, మీ నాయకులతో మాట్లాడండి, ఇమీడియట్ గా ఎల్ఆర్ఎస్ పైన 0 శుల్కంతో ₹1 కూడా తీసుకోకుండా అన్ని ల్యాండ్స్ కూడా రెగ్యులరైజ్ చేయండి అని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండవది, శానిటరీ వర్కర్స్ కు ఇచ్చిన సంతోషం, వాళ్ళకి ఏమి ఇచ్చినారని తక్కువే. దేవుళ్ళు వాడు పాపం బురద గుంటల్లో మనం తయారు చేసిన బురద గుంటల్లో దిగుతా ఉన్నారు. మనం తయారు చేసిన చెత్తను తీసుకెళ్లి వాళ్ళు దేవుళ్ళ లెక్క మోస్తా ఉన్నారు. వాళ్ళకి ఏమి ఇచ్చినా తక్కువే. ఇంకా ఇవాళ వాళ్ళకు ఫ్రీ మెడికల్ ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకు చదువు చెప్పాలా, రకరకాల రీతిలో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళు భగవత్ స్వరూపులు పాపం. ఆ శానిటరీ వర్కర్స్ కాదు, వాళ్ళు దేవుళ్ళు అనేటువంటి విషయాన్ని మేము కూడా ఒప్పుకుంటాం. వాళ్ళకి ఎక్కువ. మరి కరోనా కాలంలో కానివ్వండి, లాక్డౌన్ కాలంలో శానిటరీ వర్కర్స్ తో పాటుగా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్స్ అన్ని హాస్పిటల్లో పనిచేస్తారు. మరి వాళ్ళకి ఎందుకు జీతాలు కానీ లేకపోతే ఇన్సెంటివ్ కానీ ఇస్తలేదు ఇవాళ? అదేవిధంగా పోలీసులు రాత్రనక పగలనక వర్షం పడుతున్నా పాపం వాళ్ళు అన్నం తిన్నా తినకపోయినా వాళ్ళ ఒక పక్కన పిట్టల లెక్క పోలీసులు పోలీస్ స్టేషన్ లో చనిపోతున్నప్పటికీ కూడా రోడ్ల మీద నిలబడి వాళ్ళు ఆ రకంగా లాక్డౌన్ లో డ్యూటీ చేసింది కదా. మరి వాళ్ళకి ఏ రకమైన వెసులుబాటు ఇవ్వట్లేదు ఎందుకు? తర్వాత జిహెచ్ఎంసీ శానిటరీ వర్కర్స్ తో పాటు జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ అంతా కూడా పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా లాక్డౌన్ లో విస్తృత స్థాయిలో పనిచేస్తున్నారు, సహాయ సేవల్లో ఉండాలని చెప్పని వాళ్ళకు ఎందుకు ఇవ్వట్లేకపోతా ఉన్నావు? అంటే ఇది కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు కోసం చేస్తున్న ప్రయత్నమే. కేటీఆర్ గారు చిత్తశుద్ధున్నట్టయితే ఏ ఉద్యోగస్తులు అయితే హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు, డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఏ రకంగా శానిటరీ వర్కర్స్ కి అయితే న్యాయం చేసినామో అదే రకంగా వీళ్ళకి కూడా న్యాయం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ అప్లికేషన్ల విషయం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో మేము ఒక ఫార్మాట్ తయారు చేసుకొని డివిజన్ తిరిగి ఎవరెవరికైతే వరద సహాయం నిధి రాలేదో వాళ్ళందరి యొక్క అప్లికేషన్ మేము సేకరిస్తూ ఉంటే వాళ్ళ కొత్తగా ఇంకొక అప్లికేషన్ జిహెచ్ఎంసీ కేటీఆర్ గారి నేతృత్వంలో తయారు చేసినట్టుగా మేము చూస్తా ఉన్నాం. ఏమైనా ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంతమంది జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు, జిహెచ్ఎంసీ ఎంప్లాయీ ఉన్నారు, ఇవాళ బిచ్చగాడ లేకపోతే నీకు అప్లికేషన్ పెట్టుకోవాలా? నిన్నటి దాకా డబ్బులు పంచుకోవాలి. మరి వాళ్ళ అకౌంట్స్ ఏదో ఐడెంటిఫై చేసి ప్రభుత్వం ఐడెంటిఫై చేసి డైరెక్ట్ గా ఎందుకు అకౌంట్ లేదు? ఎందుకు అప్లికేషన్ పెట్టుకోమంటావు? గడ్డి నింపుతా ఉందా ఏమన్నా ప్రభుత్వ యంత్రాంగం అంతా? ప్రజల దగ్గర పోటీ మీరే పోండి. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వెరిఫై చేస్తానని మాట్లాడుతున్నాం. వెరిఫై చేయడానికి వాళ్ళ దొంగ అప్లికేషన్ పెట్టుకుంటా ఇక్కడ కూడా ప్రజలు దొంగ చేస్తా ఉన్నాం కదా. నిన్నటి దాకా దొంగల లెక్క 2,000 కోట్ల రూపాయలు దోచుకు తిన్నది మీరు. ప్రజలు వాడు బాధలో ఉండడం చెప్తే అప్లికేషన్ పెట్టుకుంటే నువ్వు డబ్బులు ఇస్తానని మాట్లాడుతా ఉన్నావు. ఎందుకు ప్రొయాక్టివ్ గా నువ్వు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోతావు? నువ్వే అన్నావు కదా నిన్నటి దాకా. ఎప్పుడైతే డబ్బు వస్తా ఉంటే మేము అన్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నాం, డబ్బు ఎందుకు వస్తా ఉన్నాం? బ్యాంక్ అకౌంట్ లో ఏంటంటే బ్యాంక్ పాస్ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి, తడిచిపోయినాయి అని చెప్పాను. మరి ఇవాళ ఎక్కడ అడుగుతున్నావా? ఆధార్ కార్డు తీసుకురా, పాన్ కార్డు పెట్టుకురా, బ్యాంక్ అకౌంట్ మెన్షన్ చేయి, ఇది తీసుకురా అని చెప్పి ఇవాళ నువ్వు ఎట్లా అడుగుతా ఉన్నావు? తడిచిపోయినాయి మన బాబు సెక్షన్. ఇవాళ నీకు నిజంగా
చిత్తశుద్ధి ఉంటే ప్లీజ్ డిప్లాయ్ జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగాలందరినీ డిప్లాయ్. ఇవాటికి కూడా ఉస్మాన్ నగర్ లో కావచ్చు, నాగర్లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఇవాటికి కూడా మోకాట్లో నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీ అధికారులను పంపి ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వాల్సింది పోయి, చెక్ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయాల్సింది పోయి వాళ్ళని అప్లికేషన్ పెట్టుకోమంటావా? పిచ్చగాలనుకుంటున్నావా ప్రజలు? ఇది దుర్మార్గమైనటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఒక నయా నాటకానికి మళ్ళీ ఒకసారి తెరలేపిండు. 100 రోజులు 100 పథకాలని చెప్పిన ప్రజలు ఎట్లయితే 2016 ఎన్నికల్లో మగ్గపెట్టిందో మళ్ళా ఇట్లా ఈరోజు ప్రజలను ఓట్ల పిచ్చగాళ్ళ లెక్క ముందుకు వచ్చేసి వాళ్ళ ప్రజల ఓట్లను మభ్యపెట్టడం కోసం ఈ రకమైన తీవ్ర ప్రయత్నం చేస్తారు. మీ అందరికీ గుర్తుంటది, కరెంటు బిల్లులు మాఫీ చేస్తా అని చెప్పింది చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో. ఏమైనా ఇవాళ మొత్తం మంచిదే, ఆస్తి పనులు 50% రిబేట్ చేస్తాను. మరి చాలా మంది కరోనా వల్ల కావచ్చు, లేకపోతే తర్వాత వచ్చిన లాక్డౌన్ వల్ల కావచ్చు, చిన్న సన్న వ్యాపారస్తులందరూ కూడా, చిన్న చిన్న షాప్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంతా కూడా నానా రకాల ఇబ్బందులకు గురైపోయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారం నష్టపోయింది. కరెంటు బిల్లు కట్టలేని ఒక పరిస్థితి ఉన్నది, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర మాఫీ చేయవు. మేము డిమాండ్ చేస్తాము కాంగ్రెస్ పార్టీ పక్షాన. కరోనా కాలంలో ఎవరి దగ్గర నుండి కూడా చిన్నోడు పెద్ద పెద్ద సగం జీతాలు వచ్చినాయి కదా. ఆఖరికి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి కూడా సగం జీతాలు వచ్చినాయి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళ వరకు జీతాలే కాదు. నువ్వు ప్రాపర్టీ ట్యాక్స్ 50% రిబేట్ ఇచ్చి పెద్ద వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఇచ్చినా మాట్లాడతావు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ రద్దు చేయి. కరెంటు బిల్లు అన్ని కూడా పూర్తిగా కరోనా కాలంలో కరెంటు బిల్లు అన్ని కూడా మాఫీ చేయి. వరద నష్టంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికెళ్ళి నువ్వు డబ్బులు ఇవ్వాల్సింది పోయి, వాళ్ళ చెక్కులు ఇవ్వాల్సింది పోయి, వాళ్ళ బ్యాంకులో డబ్బులు ఇవ్వాల్సింది పోయి బిచ్చగాళ్ళ లెక్క మన వాళ్ళని అప్లై చేసుకోమంటాను. ఇది తగదు అని చెప్పని కూడా కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. ఇంకా కేటీఆర్ గారికి నిజంగా ప్రజలపైన ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం ముందుకు రావాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయకుండా జిహెచ్ఎంసీలో ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా ఓట్ల కోసం ముందుకు వస్తే వాళ్ళందరినీ తరుముతారని కొట్టండి అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఒక చేత్తో ఎల్ఆర్ఎస్ తో తోపడి, మరో చేత్తో ఓట్ల కోసం ఆస్తి పన్ను రిబేట్ అనేటువంటి ఒక చిల్లర డ్రామా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాబట్టి వాళ్ళ గుణపాఠం చెప్పాలని చెప్పని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.